డాక్టర్ గారు, నా జీవితంపై చికాకుతో విరక్తితో ఏం చేయాలో తెలియక మీకు రాస్తున్నాను. నిత్యం నా మనసు నిండా గందరగోళం, నరకయాతనే. నా సమస్య ఏంటంటే నాకు పెళ్ళై 22 సంవత్సరాలైంది. మాది చిన్న బిజినెస్. నేను నా భార్య ఇద్దరం కష్టపడి పైకొచ్చిన వాళ్ళమే. కొంతకాలం క్రితం మా షాపులోకి ఒక 25 సంవత్సరాల అబ్బాయిని జాబ్ లో పెట్టుకున్నాము. తరచూ మా ఆవిడ ఆ కుర్రవాడు నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తూ ఉన్నాను. ఒకసారి మా ఇంటికి కూడా వచ్చాడు. మా ఆవిడని ఏంటి విషయమని అడిగితే ఏదో పని మీద వచ్చాడు అని చెప్పింది. ఆ పైన అప్పుడప్పుడు ఇంటికి రాకపోకలు సాగుతున్నాయని తెలిసింది. మా ఆవిడని నిలదీసి అడిగితే మా ఇద్దరిది తల్లి కొడుకుల సంబంధమని, మీరు అనవసరంగా పొరబడుతున్నారని నాపై తిరిగి కోప్పడింది. ఆ కుర్రవాడిని బెదిరించినా అతను మీ ఆవిడే రమ్మంటోందని అంటున్నాడు. వాళ్ళ పెద్దవాళ్ళకి చెబితే ముందు మీ ఆవిడని కంట్రోల్లో పెట్టుకో అంటున్నారు. చివరికి పోలీసులని సంప్రదిస్తే మీరు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మాకు అప్పచెప్పండి, లేదంటే వాళ్ళిద్దరూ లోపలున్నప్పుడు తలుపు గడియ పెట్టి ఫోన్ చేయండి అన్నారు. ఒకసారి కోపంతో ఆమెను కొట్టాను. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నా పోరు పళ్ళాక అలా చేశానని వాళ్లతో చెప్పింది. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. నలుగురిలో కలవలేక సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఆమెతో జీవితం పంచుకోవాలంటే నాకు ఇష్టం ఉండటం లేదు. 2 ఏళ్ల తర్వాత మా పెద్దమ్మాయికి పెళ్లవగానే ఆవిడని వదిలేద్దామని అనుకుంటున్నాను. మా బిజినెస్ కూడా పూర్తిగా దెబ్బతింది. వాడి మీద వ్యామోహంతో ఇలా చేసిందా, లేక మదిపిచ్చి పట్టిందంటారా? నేను ఆమెను వదిలేస్తానన్నా ఆమె ఏమీ బాధపడేలా లేదు. తప్పు తనదంటారా, నాదంటారా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఆయనది కాదు, ఆవిడది కాదండి, ఇద్దరిది తప్పే. ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ ఉండాల్సిన లేదు. భార్యాభర్త మధ్య ఉండాల్సినట్టు ఆ ప్రేమపూర్వకమైన సంబంధం. ఆయన భార్య మీద చూపించాల్సిన ప్రేమ చూపించట్లేదు, కన్సర్న్ గా లేడనమాట. పట్టించుకోవడం, ఇంతగా చెప్పుకున్నాం, ఆ పట్టించుకోవడం అంత ఉండదు. అంచేత ఎప్పుడైతే భర్త తగిన నిజంగా ఆమెను తృప్తిపరచట్లేదు, ఆనందించట్లేదు, ఆవిడతో కలిసి ఉండట్లేదు, ఆమె మనసు ఇంకొన్ని కొద్దిగా జస్ట్ అంటే సెక్షువల్ కాంటెంట్ ఏం కాదు, కానీ ఇంకొంచెం మాట్లాడి తను హ్యాపీనెస్ పొందుతుంది అంతే. అబ్బాయితో అతను రిలేషన్ ఉండదు, ఎందుకంటే తల్లి కొడుకుల మధ్య సంబంధం లాంటిదని చెప్పింది ఆవిడ. అంటే ఒక్కోసారి ఏమిటంటే ఒక ప్రేమ కావాలి, ఒక ఏదో ఒక దగ్గర ఫీలింగ్ కావాలి అనుకుంటారు. భర్త వీరు పట్టించుకోనుకోండి, పట్టించుకోకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. అంచేత ఇద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇద్దరు కలిసి ఆ బిజినెస్ కొద్దిగా పక్కన పెట్టి ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం, ఎక్కడ పిక్నిక్ వెళ్ళడం, లేదా ఊరు వెళ్ళి రావడం, సంథింగ్ అలా వెళ్ళేట్లయితే మళ్ళీ ఇద్దరు దగ్గర అవుతారు. లేకపోతే గ్యాప్ ఇచ్చింది, ఆ ఇద్దరి మీద గ్యాప్ రాదు. అంతే, లేకపోతే కొద్దిగా అనుమాన మనిషి ఉండాలి, అనుమాన మనిషి. అంతేకాదు పిల్లాడున్నాడు, పెళ్ళి అయిపోగానే నేను వేరైపోతాననేది మీనింగ్లెస్. చాలా చెప్పు ఆవిడమే ఇంకొంచెం పెట్టుకోలే కదా, అయినా కళ్ళతో చూడలే కదా, అబ్బాయితో సెక్స్ పాలన చూడలే కదా, చూడండి ఎందుకు అలా అయిపోవాలి. ఆవిడ వదిలేస్తాం ఎందుకు అంత తీరిక వస్తూ బయటపడాడు మనిషిని. చాలా తప్పు, ఆలోచన తప్పుంది. అంటే ఒక రకంగా అనుమాన జబ్బు ఉంది, సంథింగ్ ఫీలింగ్ బ్యాడ్. ఆవిడ కూడా కొంత పెళ్ళైనప్పుడు జాగ్రత్త. అంత తల్లి కొడుకు అనుబంధం అనిపించినా ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తని అంత నిర్లక్ష్యం చేయడం ఆవిడ కూడా తప్పే. అలాగే ఈయన కూడా ఎందుకు అలా చేస్తుంది, అలా చేయకూడదు, దాని మీద నా వైపు నుంచి తప్పు. ఇంట్రా పర్సనల్ రిలేషన్ అంటాం, తన ఆలోచించాలి. ఎందుకు ఆవిడ అలా చేస్తుంది, నేనుండగా ఇంకో మీద ప్రేమతో చూపిస్తోంది, ఇంకోటికి ఎందుకు దగ్గర అవుతుంది అంటే నేనేమో దూరంగా ఆమెకి ఇవ్వాల్సినంత ప్రేమను వేరైపోతున్నానా, ఆమె హృదయానికి దగ్గర దూరం అయిపోతున్నానా, నేను ఆమెకు నీకు చేయాలి. అంచేత దిస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్ ప్రాబ్లం అంటాం. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని కావాలి ఇద్దరు డాక్టర్ దగ్గర వచ్చారు, కౌన్సిలింగ్ పొందడం మంచిది. కౌన్సిలింగ్ ఉంటే వాళ్ళిద్దరూ కూడా సరిగ్గా ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక ఆత్మీయ బంధం, అనురాగం, ఆ దగ్గర అనేది ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అంచేత అతను విడిపోవడం తప్పు. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట, ఇద్దరు కలిసి ఉండాల్సిందే. అంతేగాని ఆవిడేదో చేస్తుంది అనుకుని దూరం పడి తప్పు. ఆయనలో కూడా ఫాల్ట్ ఉంది, ఆవిడలో ఫాల్ట్ ఉంది. ఇద్దరు కాస్త మార్చుకుంటే చక్కగా ఉంటారు. పిల్లలు ఉన్నారు, రేపు కోడలో కొడుకో అల్లుగా వస్తారు, వస్తే ఇలా చేసేలా అండి, దట్స్ వెరీ బ్యాడ్. అది పెళ్ళంటే అలా కాదు, జాగ్రత్తగా దాని దగ్గర లైఫ్ని ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉంది.